మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా? ఏదైనా విషయాన్ని షేర్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారా? లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ బిల్ 2026 ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ చట్టం ఏంటి? దీనివల్ల సామాన్యులకు వచ్చే ముప్పేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రసంగాలు చేయడం, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం వంటి వాటిని అరికట్టడమే ఈ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం ఈ బిల్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు. ఈ కొత్త చట్టం ప్రకారం శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. నేరం రుజువైతే 1 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో పాటు సుమారు 50,000 వరకు జరిమానా విధించవచ్చు. ముఖ్యంగా మళ్లీ నేరాలు చేసేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు. ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఈ చట్టం హరిస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వం దీన్ని వాడుకునే అవకాశం ఉందని ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అసెంబ్లీలో సభ్యుల అభ్యంతరాల మేరకు దీన్ని లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు. ఏది ఏమైనా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ఉండడం మనందరికీ కనీస ధర్మం. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చట్టం నేరాలను అరికడుతుందా లేదా సామాన్యులను ఇబ్బంది పెడుతుందా అనేది వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.